ఇవాళ మీరు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని నిలబెట్టాలని మీరు ప్రయత్నం చేస్తే కనుక పోతిరెడ్డిపాడు ప్రధానమైన సమస్యగా ఉన్నది రెండు రాష్ట్రాల మధ్య. మీరు తెలంగాణ ప్రజల ప్రయోజనాలను మీరు ఎట్లా కాపాడగలరు? డెఫినెట్గా మేము ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాలు ఇరిగేషన్ విషయంలో కనుక మీరు దీన్ని సాల్వ్ చేయగలిగితే, పరిష్కార మార్గాన్ని చూపించగలిగితే కనుక మిగతా విషయాలకు వెళ్ళిపోవచ్చు మనం. డెఫినెట్గా మేము బుచ్చన్న గారు ఇవాళ ఇరిగేషన్ మీద మేము గతంలో చూపించాం. చంద్రబాబు నాయుడు గారు 14లో అక్కడ ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీటి వాటాల గురించి ఏమాత్రం జగడాలు లేవు. ఇద్దరు కూర్చొని ఎఫెక్స్ కౌన్సిల్ ముందు ఇద్దరు సంతకాలు పెట్టుకున్నారు. 299 టీఎంసీలు నాయి, మిగతా టీఎంసీలు నీ అని చెప్పి ఇద్దరు సంతకాలు పెట్టుకొని దానికి బైండవర్ అయి ఉండే అక్కడ పట్టిసీమని చంద్రబాబు నాయుడు గారు నిర్మించారు. ఇక్కడ ఈయన అనేక ప్రాజెక్టులు కట్టుకుంటూ వచ్చాడు. అయితే నేను ఇక్కడ ఎక్కడే వచ్చింది, నిజంగా రెండు రాష్ట్రాల మధ్య వాటా వివాదాలు లేవు. తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆలోచన ఒక్కటే, ఉన్న నీటి వాటాలని ఎక్కడికి అవసరం ఉంటే వాళ్ళు తీసుకోవాలనే ఆలోచన. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆనాడు తెలుగుదేశం తీసుకున్న నినాదం రెండు కళ్ళ సిద్ధాంతం. ఆంధ్ర తెలంగాణ రెండు కళ్ళు అని బాబు గారు పదే పదే చెప్పిన మాట. కళ్ళు రెండున్నా సరే చూపు ఒకటే ఉండాలి, కళ్ళు రెండున్నా చూపు ఒకటే ఉండాలి. ఆనాడు తెలంగాణ ఉద్యమం వేసిన సమాధానం సవాలు కూడా. సరే, వారు చివరికి ఆంధ్రప్రదేశ్ వైపే ఉండడం, వారు మాట్లాడినప్పటికీ అంత బలంగా వాణి వినిపించలేదు వాయిస్, అటువైపు వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇవాళ ఇరిగేషన్కు సంబంధించిన 7 మండలాలకు సంబంధించింది, తెలంగాణకు సంబంధించిన 7 మండలాలను తానే తీసుకున్నానని, లేకుంటే తాను ప్రమాణ స్వీకారం చేయబోనని చెప్పినప్పుడు తెలంగాణ ప్రజలు మీరు స్వాగతిస్తారని, హర్షిస్తారని మీరు ఎట్లా అనుకుంటున్నారు? డెఫినెట్గా ఇక్కడ నేను బుచ్చన్న గారు మీరు ఇంకోటి కూడా చూడాలి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రెండు కళ్ళ సిద్ధాంతం వల్ల ఎప్పుడు రెండు కళ్ళ సిద్ధాంతం మీకు అట్లా అర్థమైంది. ప్రజానీకానికి కానీ సీనియర్ జర్నలిస్టులకు కూడా కొంతమందికి అర్థమైంది. కానీ మొట్టమొదట మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ లేఖ ఇచ్చిన తర్వాతనే తెలంగాణ వచ్చింది. ఇదే హరీష్ రావు చంద్రబాబు నాయుడుతో మీరు లేఖ ఇప్పేయండి, నేను వచ్చి మీ గేటు దగ్గర గుమస్తాగిరి చేస్తానని మాట్లాడాడు. ఆన్ రికార్డు ఉన్నాయి ఇవన్నీ. అంటే ఆ రోజు నిజంగా కూడా మేము లేఖ ఇచ్చాం. సోనియా గాంధీ గారు కూడా చెప్పింది చంద్రబాబు గారితో లేఖ తీసుకురండి మనం ఇద్దామని. మేము లేఖని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి లీడర్లు అందరం చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి లేఖ ఇచ్చినాం. ఎక్కడ బ్యాడ్ జరిగిందంటే, ఇచ్చిన లేఖని సమాజంలోకి తీసుకుపోలేకపోయినాం. తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణకు పాజిటివ్గా లేఖ దిస్ ఈజ్ ఆన్ రికార్డ్. తెలంగాణకు తెలుగుదేశం పార్టీ లేఖ ఇచ్చింది కాబట్టి తెలంగాణ వచ్చింది. 100% చెప్పగలం మేము. 7 మండలాల సంగతి చెప్తున్నారు. ఎస్, ఒక ప్రాజెక్ట్ నిర్మాణం జరిగేటప్పుడు ఇప్పుడు భారతదేశంలో కనీసం 6 ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మధ్య ఒకటి జరుగుతుంది. కావేరీ తమిళనాడు వివాదం ఇప్పటికీ నడుస్తూనే ఉంది. అంటే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా సరే ఒక రాష్ట్ర బోర్డర్ నుంచి ఇంకో రాష్ట్రానికి ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాలంటే అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు అడ్డం పడుతున్నాయి అంటే వేరే అని కాదు, పునరావాసం వీళ్ళు కలిపి ఒకవేళ ఆ మండలాలే మన దగ్గర ఉన్నాయి అనుకోండి, ఈ ప్రభుత్వం ఇక్కడున్నటువంటి ప్రభుత్వం నేను అంటే ఓవరాల్గా మాట్లాడుతున్నా, దీన్ని అర్థం చేసుకునే విధంగా మాట్లాడుతున్నా. ఇక్కడ ప్రభుత్వం వాళ్ళకి కనుక కల్పించలేకపోతే అక్కడ ఆటంకం ఏర్పడుతుంది. అందుకనే వాళ్ళు ఆ 7 మండలాలను కూడా అక్కడ తీసుకొని పునరావాసం కల్పించి అక్కడ ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలనేది ఒక లార్జర్ ఇంట్రెస్ట్. దానివల్ల నష్టమే లేదు, ఆ ప్రజలకి సౌకర్యాలు. అఫ్కోర్స్ ఫస్ట్లో చంద్రబాబు నాయుడు గారు ఆ 7 మండలాలు తీసుకున్నందుకు వాళ్ళకి వైద్య సౌకర్యమే కాదు, రవాణా సౌకర్యం కాదు, అన్నీ కూడా చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే, దుర్మార్గుడి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఆ 7 మండలాలకు రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు, వాళ్ళకి పునరావాసం లేదు. కాబట్టి ఈ రకంగా మొన్న ఈ మధ్య ఇక్కడ తెలంగాణ మంత్రులు పోయినప్పుడు ఒక 4 గ్రామాలను మమ్మల్ని కలపమన్నారు. వాళ్ళు కూడా మేము కూడా ఏమంటున్నాం, అట్లాంటి గ్రామాలు ఉంటే అక్కడ ప్రభుత్వంతో మాట్లాడి ఇమీడియట్గా మేము కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా 4 గ్రామాలను మేము కలుపుకుంటాం. తెలంగాణ ఒకటి వినండి బుచ్చన్న, తెలంగాణ యొక్క చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు మా మీటింగులో తెలంగాణకు సంబంధించినటువంటి అన్యాయం జరుగుతుంటే ఎప్పుడు ఆగమల్లా. మీకు ఒక ఉదాహరణ చెప్తా. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి వీళ్ళు మళ్ళీ పొక్కబెట్టి తవ్వకపోతుంటే ఎప్పుడు జస్ట్ 2020లో జరిగింది. రోజుకు అదే 20లో జరిగింది. కేవలం అది తెలుగుదేశం పార్టీ నుంచి నేను, బీజేపీ పార్టీ నుంచి జనార్దన్ రెడ్డి గారు ఇద్దరం కోర్టులో అప్లీడ్ అయినాం. దీనికి మేము అయిన 10 రోజులకి కేసీఆర్ స్పందించిండు.